వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మనతో రేవంత్ చల్మల్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు చాలా మందికి అప్పులు అనేది సహజం. సో ఇప్పుడు అప్పులు కట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేకపోతే అప్పు తీర్చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారా? ఏది బెస్ట్ ఆప్షన్? ఇప్పుడు ఇన్వెస్టింగ్లో ఇప్పుడున్న జనరేషన్లో కొన్ని ప్యాటర్న్స్ అయితే మోస్ట్ కామన్గా కనపడుతున్నాయి. ప్రీవియస్గా జరిగిన ఒక రియల్ ఎస్టేట్ భూమి వల్ల పర్సనల్ లోన్లు తీసుకుని మరి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, చూశాను. బోలెడు మంది ఉన్నారు. నేను చూశాను. కొంతమంది అయితే సార్ నేను పర్సనల్ లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ కొన్నాను, నేను కట్టిన వడ్డీ ప్లస్ ప్రిన్సిపల్ అంత మందం కూడా భూమి పెరగలేదని బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. నేను కట్టిన వడ్డీ మందం కూడా రిటర్న్స్ రాలేదు నా భూమిలో అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఎప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం కంపారిజన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ల్యాండ్ గురించి మాట్లాడితే, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడితే, అన్ని సినారియోస్ మాట్లాడడం. మనము అప్పు చేసి రియల్ ఎస్టేట్ కొంటున్నామని అనుకోండి. భూమి ఎక్కడ కొంటారు? ఎక్కడో ఊరు బయట, ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు అవుతారు. ఎక్కడో కొంటారు, హైదరాబాద్ దగ్గర ఎక్కడో. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే వెళ్తారు అక్కడికి, అంతే కదా. 40-50 లక్షలు పడుతుంది, అది కూడా ఎక్కడికో పోతే ఇక్కడి నుంచి. ఒక 30 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలు అప్పు చేశారు సరే ల్యాండ్ కొనడానికి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత పర్సనల్ లోన్కి? మినిమం 10.5. ఇట్ మైట్ గో టు 12, 13, 14, 15 ఆల్సో. ఆ 15 బోదులేండి, సరే క్లీన్ చిట్ ఉంటే మొత్తం అన్నిటి మీద 10.5 to 12 మధ్యలో వస్తుంది అనుకుందాం. ఓకే, రియల్ ఎస్టేట్ ఎంతతో పెరుగుద్ది? 6% బట్టి సరే 10 వేసుకోండి. 10. ఓకే. చరిత్ర ఏం చెప్తుంది అని అంటే, మెట్రోపాలిటన్ సిటీ అయినా కానివ్వండి, లాంగ్ టర్మ్ హిస్టరీలో 12% పెరుగుద్ది అని చెప్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ 10 10 కూడా పెరగదు అసలు. అగ్రికల్చరల్ ల్యాండ్ 7. 7. నేను చెప్పేది హైదరాబాద్ దగ్గర. హైదరాబాద్లో నేను అక్కడికి వెళ్ళాను. అగ్రికల్చరల్ అయితే 6-7, అంతకు మించి కూడా పెరగదు. ఇక్కడ మీరు కొన్నారు అనుకోండి, 10 కూడా పెరగదు. అది మెట్రో సిటీస్లో అయితే 10 లేదా 12, సిటీ లోపల ఉంటే 12 లేదా కొద్దిగా ఏరియాని బట్టి. కానీ ఇక్కడ మనం కొనేటప్పుడు ఏం ఊహించుకుంటాం? అరే మా ఫ్రెండ్ అప్పుడు కొన్నాడు, 2-3 ఏళ్లలో డబల్ అయిపోయింది కదా, మరి ఏమై పెట్టడంలో తప్పే ఉంది అని చెప్పేసి కొంటారు. ఇక్కడ ఈ ప్యాటర్న్ గమనించండి. ఇక్కడ అందరూ సైకాలజీని అర్థం చేసుకోవాలి, మనం ఏం చూసి కొంటున్నాము అని. ఇక్కడ కొన్ని సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. హర్డ్ బయాస్, దీన్ని హర్డ్ బయాస్ అని అంటారు. రాసి ఉంటుంది సైకాలజీలో. అంటే మనం విన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని కొంటాం అంతే. ఫ్రెండ్ కొన్నాడు, 3 సంవత్సరాలు డబల్ అయింది, మనం కూడా పర్సనల్ లోన్ తీసుకొని కొంటే 3 సంవత్సరాలు డబుల్ అవుద్ది. హర్డ్ బయాస్తో కొంటున్నాం. మనం ఎప్పుడు కొంటున్నాం? అది డబల్ అయ్యాక కొంటున్నాం. ఒక్కసారి పెరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు పెరుగుద్ది? పెరగదు కదా. ముందు జాగ్రత్త ఉండాలి. ముందు జాగ్రత్త. మీకు అంత మనకంత తెలుసుంటే అప్పుడు చేయాలి. నేను అప్పు చేసి కొనడం తప్పు నేను అన్న, అసలు కొనొద్దు. మీకు ఫుల్ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ, రీసెర్చ్ క్యాపబిలిటీ ఉంటే యూ కెన్ డూ దట్. రీసెర్చ్ క్యాపబిలిటీ ఉంది, ఇక్కడ భూమి రేట్లు పెరుగుతాయి, నాకు క్లారిటీ ఉంది. ఐ హ్యావ్ ఇనఫ్ రీసెర్చ్. రీసెర్చ్ అంటే ఏమంటారు? ఆ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఏది చెప్తారో అదే వాళ్ళు రీసెర్చ్ అనుకుంటారు. అక్కడ ఇది వస్తుందంట, ఇక్కడ ఇది వస్తుందంట. అది మార్కెటింగ్ మెటీరియల్ అండి, మిమ్మల్ని ఫూల్ చేయడానికి వాడతారు. అది మార్కెటింగ్ మెటీరియల్, అది కాదు రీసెర్చ్ అంటే. అసలు గత చరిత్రలో ఎంత పెరిగింది, లాస్ట్ హైప్ ఎప్పుడు వచ్చింది, దానికి దేని వల్ల వచ్చింది, దేని వల్ల అయితే వచ్చిందో ఆ న్యూస్కి ఇక్కడ పెరగడానికి అంత సంబంధం ఉందా, అసలు ఇంకెక్కువ పెరిగిందా తక్కువ పెరిగిందా, ఇది రీసెర్చ్. ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి, నిజమే అవన్నీ వస్తున్నాయి కూడా, ఆల్రెడీ పెరిగింది అది. అప్పుడు వెళ్ళి లోన్ తీసుకొని పెడితే ఎందుకు పెరుగుద్ది? యూఆర్ అండర్ లాస్, రైట్? సరే భూమి ఉంది కదా అని చెప్పి సాటిస్ఫై చేసుకుంటాం మనం ఓడిపోయామని ఒప్పుకోవడానికి మనకి ఈగో ఒప్పుకోదు. వీఆర్ బ్లడీ హ్యూమన్స్ కదా, బ్లడీ హ్యూమన్స్. మనం ఈగో ఉంటుంది మనకి. అదే సౌత్ ఇండియన్స్కి పౌరుషం ఎక్కువ. యూఆర్ రాంగ్ డెసిషన్ అంటే వాడు ఒప్పుకోడు. నేను కరెక్టే, నాకు భూమి ఉంది అంటాడు. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళకైనా పెరుగుద్ది అంటాడు. నువ్వే తప్పు అంటారు. అంతే, ఇప్పుడు కాకపోతే భూమే కదా 10 ఏళ్ళకైనా పెరుగుద్ది అని అంటారు. అప్పుడు చేసిన తప్పని ఒప్పుకోరు. రాంగ్ టైంలో కొన్నాం మనం, అది అంతే. అసలు అప్పు చేసేవాడు కొన్నాం, మన డబ్బులు లేనప్పుడు వడ్డీ కట్టేవా మళ్ళీ? ఇక గాట్ ద పాయింట్ లాజిక్. ఇప్పుడు భూమి ఎందుకు అప్పు చేసుకొని వద్దాం? కొంటే సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి మన దగ్గర పెరుగుద్దండి. ఎట్ ద సేమ్ టైం ఎల్ఐసీలు కడతారు కొంతమంది, పెద్ద పెద్ద అమౌంట్లు. సంవత్సరానికి 3 lakhs, 4 lakhs, 5 lakhs. ఎల్ఐసీ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. అంటే ఎల్ఐసీ అంటే ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ పాలసీ కాబట్టి దాని పేరు వాడుతున్నాను, దానికి కించపరచట్లేదు. ఎనీ ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్స్ పాలసీస్ కడుతూ ఉంటారు అందరూ. సర్ప్రైజింగ్గా ఎట్లానంటే, వాళ్ళ మంత్లీ బడ్జెట్ని కూడా ప్రిపేర్ చేసుకోకుండా నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది కదా, నా నెలకి అయ్యేది ఇంతగా, నాకు 1,00,000 వస్తుంది, నాకు 50,000 ఖర్చు అవుతుంది అని అనుకుంటారు. అంతే, అలా అనుకుంటారు. వాళ్ళ ఖర్చు అంత ఉండదు. మళ్ళీ అనుకుంటారు నా ఖర్చు నాకు తెలియదా అని. నీకు తెలియదు. మన చుట్టూ అందరూ కామన్గా అనుకునే ఒక మాట, ఇప్పుడు ఎంత జీతం పెరిగినా డబ్బులు మిగలట్లేదు, ఖర్చులు ఏం పెడుతున్నాను అర్థం కావట్లేదు అని అంటారు. అందరి నోట్లో వస్తుంది కదా ఈ మాట. ఎందుకంటే అసలు బడ్జెట్ సరిగ్గా చేసుకోవట్లేదు. ఈ బడ్జెట్ చేసుకోకుండా నాకు డబ్బులు మిగులుతున్నాను ఊహతో ఐదర్ ఒక ఎస్ఐపియో,
ఒక ఇన్సూరెన్స్ లాంటి పాలసీనో, ఇన్సూరెన్స్ అంటే టర్మ్ హెల్త్ కాదు, టర్మ్ హెల్త్ అప్పు చేసినా కట్టాలి, అది పక్కన పెట్టండి. సేవింగ్స్ పాలసీసో ఎస్ఐపిసో చేస్తారు. ఇప్పుడు నా దగ్గరికి ఏమైనా క్లయింట్ వచ్చి, సార్ నా దగ్గర నెలకు 50,000 మిగులుతుంది, 50,000 ఎస్ఐపి చేస్తాను, 50,000 తీసుకోను. వాడు చేస్తానగా నువ్వు తీసుకోవచ్చు కానీ నేను తీసుకోను. ఎందుకు? వాడు కట్టలేడు. నీకు మిగిలేదు 50,000 అని అంటే హ్యావ్ టు అండర్స్టాండ్, కనీసం 20,000 పక్కన పెట్టి 30,000 చేయమని చెప్పాలి. ఎందుకు? రేపు నేను 50 వస్తుంది కదా నేను ఇది తీసుకొని ఎస్ఐపి స్టార్ట్ చేస్తే హీ కాంట్ కంటిన్యూ. మెంటల్గా స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. డబ్బులు మిగలవు, నాకు తెలుసు వాళ్ళకి మిగలవని. మిగలపోతే ఏం చేస్తారు? వచ్చి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ని టచ్ చేస్తారు. పెట్టడం ఎందుకు, తీయటం ఎందుకు? సో ముందే మన బడ్జెట్ని ప్లాన్ చేసుకొని మనకి అంతా ఏది యాన్యువల్ ఎక్స్పెన్సెస్ అన్నీ రాసుకోక కూడా 50,000 నెలకు మిగులుతున్నాయనంటే 40,000 మించి సేవింగ్స్ ప్లాన్ చేయకూడదు. 10,000 బఫర్ ఉండాలి మన దగ్గర. 10,000 ఎప్పుడు బఫర్ ఉండాలి ఇంకా. సో బేసిక్గా ఈ ప్యాటర్న్ పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎస్ఐపీల కోసం అప్పులు చేశారు, సేవింగ్స్ పాలసీల కోసం అప్పు చేశారు. సేవింగ్స్ పాలసీలో పెట్టుబడి పెడితే వచ్చే రిటర్న్ 6-7 కానీ దానికోసం అప్పు చేసి వాడు కట్టే వడ్డీ ₹2-2. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మన దగ్గర మిగిలే డబ్బులతో చేస్తేనే ఇన్వెస్ట్మెంట్ అంటారు. అప్పు చేసి పెడితే దాని ఇన్వెస్ట్మెంట్ అనరు. అవును కదా. నీ దగ్గర 3,000 మిగులుతుందా? అరే 3,000 పెట్టుకో. చిన్న మ్యాజిక్ చెప్తా. కన్సిడరింగ్ యువర్ ఏజ్ ఇస్ అట్ 25, 3,000తో మొదలు పెట్టే ఎస్ఐపి. ఇయర్లీ 10% స్టెప్ అప్, క్యాలిక్యులేట్ విత్ 12%. రిటైర్మెంట్కి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీ కార్బస్? 3,000 స్టార్ట్ చేశారు. ఎంత ఉంటుంది? 8.5 కోట్లు ఉంటుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. 8.5 కోట్లు 3,000. ద పాయింట్ ఇక్కడ వచ్చి మళ్ళీ 3,000 చేయమని నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే నేను అర్జెంట్గా ఏదో చేసేయాలని పరిగెట్టకండి. కానీ అక్కడ డిసిప్లిన్ కూడా మ్యాటర్స్ కదా. డిసిప్లిన్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను చెప్పిన పాయింట్ 35 ఏళ్ళు ఉంటే కదా ఉండాలి అని అంటే ఎప్పుడు ఉంటారు తెలుసా? అప్పు చేయకుండా చేస్తే ఉంటారు, అప్పు చేస్తే ఉండరు. అప్పు ఏం చేస్తుంది అని అంటే మెంటల్ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్ని క్రియేట్ చేసేసి ఆ డిసిప్లిన్ లేకుండా చేస్తుంది. డిసిప్లిన్ కమ్స్ ఎప్పుడు అని అంటే ఎప్పుడు వస్తుంది ఆ డిసిప్లిన్ అంటే సేవింగ్స్ నుంచి చేస్తే డిసిప్లిన్ వస్తుంది. 2 ఆఫ్ కోర్స్ చేయబట్టుకొని నడిపేవాడు. సరే ఏమన్నా అంటే మళ్ళీ కమిషన్ కోసం, ఈ కమిషన్ కోసమే వ్యాపారం చేస్తున్నా, మొహటమే లేదు అందులో. దట్ ఈస్ మై ప్రొఫెషన్. గో టు ఎనీ ఎంఎఫ్డి. నీకు రాయడానికి రమ్మని చెప్పట్లేదు. ఎంఎఫ్డి రోల్ హియర్ ఏంటి అని అంటే రైట్ ద టైడ్. ఒకటి చేయబట్టుకొని పెద్ద పెద్ద అలలు వస్తాయి జీవితంలో, మార్కెట్లు పడుతూ ఉంటాయి, లెగుస్తూ ఉంటాయి, రిటర్న్స్ వస్తాయి, రావు. రైట్ ద టైడ్, తోడుంటాడు. భయపడుతున్నారు ఇంట్లో ఒకళ్ళే కూర్చొని, వెనకాల నుంచి ఫాదర్ వచ్చి ట్యాప్ చేసి నేను ఉన్నానంటే ఎంత ధైర్యం? ఇది కూడా అంతే. ఒక ఫ్రెండ్ వచ్చి ట్యాప్ చేసి నేను ఉన్నానరా నువ్వు చూసుకోరా అంటే ఎంత ధైర్యం? ఇది కూడా అంతే. ఓకే. వెనకాల నుంచి మీ ఎంఎఫ్డి వచ్చి ట్యాప్ చేసి నేను ఉన్నాను మీకు ఎందుకు కంగారం ఉంటాడు. అంతే కదా. సో ఒకరికొకరు తోడు. ఒక్కళ్ళమే ఉంటే భయపడతాం, కలిసి ఉంటే ఎదుర్కొంటాం. అవును. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.